స్టాక్ మార్కెట్ కొంత పక్కనుంచుదాం. ఇండియాని రష్యాని డెడ్ ఎకానమీస్ అని పిలుస్తున్నాడు ట్రంప్. ఇంకింతకు మించి తగ్గి మాట్లాడనుకున్న ప్రతిసారి ట్రంప్ రాంగ్ అనే ప్రూవ్ చేస్తూ వచ్చారు. ఇండియా మీద టారిఫ్లు వేయమనండి, పెనాల్టీలు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ దేశం, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. బట్ పక్క దేశాన్ని డెడ్ ఎకానమీ అని పిలిచే అసలు అలా మాట్లాడాలి, ఆ లెవెల్ కి వెళ్లి మాట్లాడాలని యుఎస్ ప్రెసిడెంట్ కి ఎలా అనిపించిందో అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి ట్రంప్ దగ్గర నుంచి 3 అప్డేట్స్ సోషల్ మీడియా పరంగా వచ్చాయి. ఇండియా రష్యాని టార్గెట్ చేస్తూ ఈ 2 దేశాలకు సంబంధించిన ఎకానమీని డెడ్ ఎకానమీ అని పిలుస్తూ తను చేసిన పోస్ట్. అండ్ ఎవరికి తెలుసు, కమింగ్ టైమ్స్ లో పాకిస్తాన్ తో మేము చేయబోతున్న ఆయిల్ డీలింగ్ తో కమింగ్ టైమ్స్ లో పాకిస్తాన్ ఇండియాకి ఆయిల్ అమ్ముతుందేమో, ఇండియా కొనాల్సి వస్తుందేమో పాకిస్తాన్ దగ్గర నుంచి ఆయిల్, దాని గురించి. అండ్ ఫైనలీ 25% ఇండియా మీద ట్యాక్స్ వేస్తాం, ప్లస్ రష్యాతో డీలింగ్ చేస్తున్నందుకు పెనాల్టీ వేస్తాం, ఇండియా మీద కట్టాల్సిందే మరి అనేలా ఇది స్టేట్మెంట్ ఉందా. ఇది నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ దీని రిలేటెడ్ గా ఇవాళ మార్కెట్ ఎందుకు నెగిటివ్ లో ఓపెన్ అయి పడి మళ్ళీ ఎందుకు పెరగడానికి ప్రయత్నించి గ్రీన్ లోకి వచ్చింది, అండ్ ఈ 25% టారిఫ్ మన ఇండియన్ ఎకానమీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది రియాలిటీలో, థియరిటికల్ గా కాదు. అండ్ స్టాక్స్ కూడా ఏవి ఇంపాక్ట్ అవుతాయి. థియరిటికల్ గా మీకు చాలా స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయని డేటా ఉంటుందా, బట్ నిజానికి అదేది కాదు. ఎందుకనేది కూడా నేను మీకు డేటాని చెప్తున్నప్పుడు అర్థమవుతుంది. సో ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్, బట్ అనాలిసిస్ అండ్ వాటి ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ మీద, స్టాక్స్ మీద డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఫెడ్ ఒక ఈవెంట్ కూడా నిన్న కంప్లీట్ అయింది, అండ్ అది ఎక్స్పెక్టెడ్ కంటే వీక్ గానే ఉంది. దాంతో ఇవాళ మార్కెట్ ఇంకొంత పడింది కూడా. బట్ ఎందుకు ఇండియన్ మార్కెట్ ఆ లో లెవెల్స్ నుంచి పైకి వచ్చింది, అండ్ ఇక్కడ నుంచి అంటే ఇవాళ పెరిగింది కాబట్టి ఫర్దర్ గా కూడా పెరిగే అవకాశం ఉందా, దీని రిలేటెడ్ గా కూడా మనం ఉంటున్న ప్రైస్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ డేటా, మార్కెట్ డేటా అని మాట్లాడుకుంటూ ఇవాళ వీడియోని ఎండ్ చేద్దాం. ఓకే, మరి వీడియోని స్టార్ట్ చేద్దామా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ ఒక పాయింట్ లో ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ దగ్గరగా పడి తర్వాత గ్రీన్ లోకి వచ్చేసి ఫైనలీ 296 పాయింట్స్ దగ్గరగా రెడ్ లో ఎండ్ అయింది. 81,186 దగ్గర. నిఫ్టీ 87 పాయింట్స్ ఫాల్ అయి 24,768 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 189 పాయింట్స్ డౌన్ అయి 55,962 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, అన్నిటిని స్టెప్ బై స్టెప్ సింపుల్ గా డివైడ్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ట్రంప్ చేస్తున్న, యుఎస్ ప్రెసిడెంట్ చేస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, నిన్న ఈవినింగ్ వీడియోలోనే డిస్కస్ చేసామా, రూమర్స్ అని ఉంటున్నాయి, కానీ అఫీషియల్ గా ఈవినింగ్ అప్డేట్ చేశారు. 25% టారిఫ్ ఆన్ ఇండియా ఫైనలైజ్ అయింది. దీంతో పాటు పెనాల్టీ వేస్తారంటున్నారు. ఆ పెనాల్టీ ఎంతో చెప్పారా? చెప్పలేదు. ఎందుకంటే ఈ పెనాల్టీ వేస్తాననే భయంతో ఇండియా ఎలా అయినా వాళ్ళు చెప్పిన ఆంక్షలన్నిటికీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని ఒప్పేసుకుంటూ ఇండియాలోకి మీరు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా తెచ్చి అమ్మేసేయండి, మా ఫార్మర్స్ ని మేము పనంగా పెట్టేస్తాం, మీరు హ్యాపీగా ఇక్కడ కోట్లు సంపాదించుకోండి అని అమెరికాకు మనం గేట్ ఓపెన్ చేయకపోతూ ఉండడం. 25% టారిఫ్ అంటే భయపడరేమో, ఎందుకంటే ఇండియా మనతో ఏం పెద్ద డీలింగ్ చేయట్లేదు, ఇండియాని ఎక్స్పోర్ట్ నేషన్ గా మనం చూడలేం, పెద్ద మొత్తంలో టారిఫ్లు వేసినా అది మనకి పరువు పోతుంది, కాబట్టి రష్యా పేరు చెప్పి ఎంతో కొంత పెనాల్టీ వేస్తున్నా నేను భయపెట్టి ట్రేడ్ డోర్స్ ఎలా అయినా ఇండియా ఓపెన్ చేయాలని, ఎలా అయినా బెండ్ చేయాలని భయపెడుతున్న ప్రక్రియ ఇది. 25% తో పాటు పెనాల్టీ కూడా వేస్తున్నాననే మాటలు. అంటే అసలు దీని కారణంగా ఇండియన్ ఎకానమీకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఏ స్టాక్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ తను చేసిన 3 అప్డేట్స్ లో లాస్ట్ 2 అప్డేట్స్ గురించి కవర్ చేసేసి ఆ టాపిక్ కి వెళ్దాం. మన ఇండియన్ మార్కెట్, ఎకానమీ, స్టాక్స్, వీటన్నిటి గురించి. ఇది ఫస్ట్ అప్డేట్ కదా. సెకండ్ ఇది సౌత్ కొరియా రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ ఒక ప్రస్తావన తెచ్చారు. ఏదైనా ఒక కంట్రీయే కదా, అండ్ ఎవరి లాభాల కోసం వాళ్ళు డీల్స్ చేసుకుంటుంటారు. అలా పాకిస్తాన్ తో ఆయిల్ రిజర్వ్స్ రిలేటెడ్ గా, డెవలపింగ్ రిలేటెడ్ గా వాళ్ళు ఒక మంచి అనౌన్స్మెంట్ చేయబోతున్నారని అప్డేట్ చేస్తూనే ఇక్కడ వరకు బానే ఉంది. బట్ ఎవరికి తెలుసు, కమింగ్ టైమ్స్ లో ఇండియాకి ఆయిల్ అమ్మేది పాకిస్తానే అవుతుందేమో. అంటే ఇక్కడ మనం 2 విషయాల్ని ఆలోచించాలి. ప్రెసెంట్ ఇండియా రష్యా దగ్గర నుంచి చీప్ గా ఆయిల్ ని కొనుక్కుంటుంది, అండ్ పాకిస్తాన్ ఇండైరెక్ట్ గా మనకి ట్రబుల్స్ ని టైం టు టైం కాస్ట్ చేస్తూనే ఉంది. సో ఆయిల్ ని రష్యా దగ్గర నుంచి కాదు, కమింగ్ టైమ్స్ లో మీరు పాకిస్తాన్ దగ్గర నుంచే కొంటారేమో, మీ శత్రు దేశం దగ్గర నుంచే కొంటారేమో అని ఇలా వ్యంగ్యంగా తన పదవికుంటున్న హోదాని మరిచి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడతో ఆగున్నా బాగుండేదేమో, బట్ ఫైనలీ ఐ డోంట్ కేర్ వాట్ ఇండియా డస్ విత్ రష్యా. నాకెందుకు ఇండియా రష్యాతో ఏం చేస్తుంటే, ఆ 2 డెడ్ ఎకానమీస్, అవి 2 కలిసి కిందకే వెళ్తాయి, ఐ డోంట్ కేర్. అయినా వాళ్ళిద్దరితో మేమేం పెద్ద ట్రేడ్ డీలే చేయం, మాకేంటి వాళ్ళతో అనేలా రష్యాని ఇండియాని కలిపి ఒక లిమిట్ దాటి మాట్లాడే ప్రయత్నం చేశారు. చాలా మంది సోషల్ మీడియాలో రష్యాతో ఎందుకు మనకి డీలింగ్, రష్యాతో ఉండడం వల్లే కదా యుఎస్ వాళ్ళు టారిఫ్లు వేస్తున్నారు, స్టాక్ మార్కెట్ పడుతుంది, రష్యాతో తెగదెంపులు చేసుకుని యుఎస్ తో కలిసిమెలిసి ఉంటే మనకి మంచిగా టారిఫ్లు రిలేటెడ్ గా డిస్కౌంట్ వచ్చేది, టారిఫ్లు తగ్గేవి, ఇది కదా దేశానికి కావాల్సిన లాభం అనేలా అంటున్నారు. ఫ్రెండ్స్, మనకు ఒక కష్టం వచ్చిన వెంటనే ఎవరో ఒకరిని వదిలేయడం, ఇంకొకరిని పట్టుకోవడం ఇది కాదు. యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్ అండ్ ట్రూ నేషన్ గా మనం ఉండాల్సింది. మనకి కష్టకాలంలో ఎవరు మన వెనకున్నారనేది ఇంపార్టెంట్. మీరు హిస్టరీలోకి వెళ్ళండి, కొన్ని వందల సంవత్సరాలకు వెనక్కి వెళ్లి మీరు చూస్తూ వచ్చిన రష్యా మనకెప్పుడు కూడా వెన్నుపోటు పొడవలేదు, హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ యుఎస్ అలా కాదు, తనకి సిచ్యువేషన్ మారినప్పుడల్లా ఒక్కొక్కరితో చేతులు కలపడం, సడన్ గా ఒకరిని ఫ్రెండ్ అనడం, సడన్ గా ఎనిమి అనడం, హెల్ప్ చేస్తున్నారనే ముసుగులోనే పక్క దేశంతో చేతులు కలిపి ఇంకొక దేశాన్ని ఇంపాక్ట్ చేయడం యుఎస్ ఎప్పటి నుంచో ఆడుతున్న టాక్టిక్స్. యుఎస్ ఇండియాకి చాలా సార్లు ట్రబుల్స్ ని కాస్ట్ చేసింది, రష్యా ఒక్కసారి కూడా ట్రబుల్ ని కాస్ట్ చేయలేదు. రీసెంట్ గా ఉన్న పాకిస్తాన్ ఇష్యూలో కూడా వాళ్ళ దగ్గర నుంచి మనకి సప్లై అయిన S-400 వాళ్ళకి సంబంధించిన ఏరియల్ అటాక్స్ అన్నింటినీ కూడా న్యూట్రల్
న్యూట్రలైజ్ చేయడంలో బిగ్ రోల్ ప్లే చేసింది. అండ్ డిఫెన్స్ రిలేటెడ్ గా ఇండియాకి బ్యాక్ బోన్ గా నడిచిన కంట్రీ ఏదైనా ఉందా అంటే గ్లోబల్ గా అది రష్యా పేరే మనం మొదట చెప్పాలి. అండ్ ఆయిల్ పరంగా కూడా రష్యాతో మనం చాలా చీప్ గా ఆయిల్ ని కొనుక్కుంటున్నాం. అది మన ఎనర్జీ నీడ్స్ కి, ట్రేడ్ డెఫిసిట్ కి, ఇండియన్ గ్రోత్, ఎకానమీ రిలేటెడ్ గా ఉన్న గ్రోత్ కి అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏం స్పెషల్ బెనిఫిట్ ఇస్తుందని యూఎస్ తో చేతులు కలిపేయాలి, అండ్ ఏం మనకి ఇబ్బంది పెట్టిందని రష్యాతో మనం వదిలేయాలి. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సర్టెన్ డేస్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుందని ఇలా మనం జస్ట్ రష్యా నుంచి వెళ్ళిపోవాలి, యూఎస్ తో కలిసిపోవాలనుకునే స్టేట్మెంట్స్ అయితే సరికాదు. అండ్ యుక్రెయిన్ రిలేటెడ్ గా మనం గుర్తుంచుకోవాల్సింది, రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ లో యుక్రెయిన్ ఇండైరెక్ట్ గా ఎప్పటి నుంచో చాలా టైం బ్యాక్ నుంచి కూడా పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూ బ్యాక్ చేస్తూ ఇండియా సైడ్ ఎప్పుడు నిలబడకుండా పాకిస్తాన్ సైడ్ నిలబడుతూ వస్తున్న కంట్రీ యుక్రెయిన్. కాబట్టి రష్యా యుక్రెయిన్ దాంట్లో మనం యుక్రెయిన్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు, ఎందుకంటే వాళ్ళు మన శత్రు దేశాన్ని సమర్థిస్తూ వస్తున్నారు కాబట్టి. అండ్ బీయింగ్ ఐఎమ్ పొలిటికల్లీ న్యూట్రల్, నాకు ఇక్కడ మన రాష్ట్రంలో నారా చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్ గారైనా, ఇంకే ఇతర ప్రతిపక్ష నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు ఎవరైనా సరే వాళ్ళని నేను పొలిటీషియన్స్ గానే చూస్తాను. ఈవెన్ కేంద్రంలో అయినా మోడీ గారైనా, రాహుల్ గాంధీ గారైనా, ఇంకెవరైనా ఫ్యూచర్ లో వచ్చే ప్రైమ్ మినిస్టర్స్ అయినా ఇండియా ఒక ఎకానమీ గ్రోత్ కోసం, ఇంటిగ్రిటీ కోసం నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకుంటున్న రెస్పెక్ట్ అండ్ ఇండియా అంటే ఒక ట్రేడ్ మార్క్ లా ఒక ఇమేజ్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరున్నా వి షుడ్ సపోర్ట్ దెమ్. అండ్ ఇక్కడ మనందరికీ వస్తున్న ఒకే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అన్ని స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటే మరి నరేంద్ర మోడీ గారు కానీ ఇంకెవరైనా కానీ ఇమీడియట్ గా దాని మీద ఏదో ఒకటి మాట్లాడాలి కదా, హార్ష్ గా మాట్లాడాలి కదా అని యుఎస్ ప్రెసిడెంట్ తన పదవికున్న హోదాని మర్చిపోయి ఏ కామెంట్స్ పెడితే ఆ కామెంట్స్ చేయొచ్చు. బట్ నిజానికి ఏదైనా ఒక కంట్రీని రిప్రజెంట్ చేస్తున్న నాయకుడు రియాక్ట్ కాదు అవ్వాల్సింది, రెస్పాండ్ అవ్వాలి. రియాక్షన్ అంటే మీరు ఒక కోకోకోలా బాటిల్ తీసుకొని బాగా షేక్ చేసి ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, వెంటనే నురగొచ్చేస్తుంది మీకు, అది రియాక్షన్. మీరు చేసిన షేకింగ్ కి ఫిజికల్ గా దాంట్లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ మారి మీకు అలా వేపర్ లా బయటకు వచ్చేస్తుంది. బట్ రెస్పాన్స్ ఎలాంటిదంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో నువ్వు మాట్లాడుతున్నావు, బట్ నేను బిల్డ్ చేసుకునే దాంతో కమింగ్ టైమ్స్ లో నాకు వచ్చే సిచ్యువేషన్ తో నేను మాట్లాడతాను, అప్పుడు నువ్వు వినే స్టేజ్ లో ఉంటావు, నేను మాట్లాడే స్టేజ్ లో ఉంటానని మనం రెస్పాన్స్ ని ఇవ్వాలి. ఇక్కడ మనం లేచి నిలబడి అరిచినంత మాత్రాన మనకేం జరగదు, ఖండించినంత మాత్రాన అవునా అయితే నేను తప్పు చేశానని వాళ్ళు వెనక్కి వెళ్లే స్టేజ్ లోనూ లేరు. స్లోగా మనం ఏం చేయగలం, ఇండైరెక్ట్ గా మనం ఎలా లాభం పొందుతూ నేషన్ ఇంట్రెస్ట్ ని కాపాడుకుంటూ అలాగే పేరును కూడా కాపాడుకుంటూ ఎలా మనం ఎదగగలం అనేది చూడాలి. ఐఎమ్ కంప్లీట్లీ న్యూట్రల్. నాకు మోడీ గారైనా అండ్ ఐఎమ్ మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ కంప్లీట్లీ పొలిటికల్లీ న్యూట్రల్. దీన్ని పాలిటిక్స్ కి అసలు లింక్ చేయదు, ఎందుకంటే అక్కడ చైర్ లో కూర్చునే వ్యక్తి మారుతుంటారేమో, బట్ మన దేశం ఇదే. దాన్ని ఎవరైనా అంటున్నప్పుడు స్టాండ్ అవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఇప్పుడు ఎకానమీ మీద ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా యుఎస్ తో చేసే ట్రేడ్ అనేది $80 బిలియన్ దగ్గరగా ఉంటుంది అనుకుందాం. $80 బిలియన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన జీడిపి పరంగా చూస్తే ఆల్మోస్ట్ 4 ట్రిలియన్ కదా మన జీడిపి, అందులో చూసాం అనుకోండి 2% దగ్గరగా ఉంటది. సో యుఎస్ రిలేటెడ్ గా మనం చేసే ఎంటైర్ ట్రేడ్ అనేది 2% ఆఫ్ అవర్ ఇండియన్ జీడిపి, అదేం జీరో అయిపోదు కదా. బట్ టారిఫ్లు పెంచడం కారణంగా మన ఎక్స్పోర్టర్ కి ఎడ్జ్ కొంత తగ్గి బిజినెస్ డ్రాప్ అయింది అనుకోండి, లెట్స్ సే ఒక 10% డ్రాప్ అయింది అనుకోండి, చాలా పెద్ద విషయం. 10% డ్రాప్ అయింది అనుకోండి, అవుట్ ఆఫ్ ద 2% 10% డ్రాప్ అంటే ఎంత, 0.2%. ఇన్ఫాక్ట్ 0.2% ఇంపాక్ట్ కూడా చాలా పెద్దదే, బట్ మేనేజ్ చేయగలిగేది. వేరే దేశాలకైతే అది సిగ్నిఫికెంట్ గా ఉంటది. ఫైనల్ ఇంపాక్ట్ 3 to 4% జీడిపి మీద ఉంటది. యూజువల్ ఇన్ ద గ్రాస్ లెవెల్లో మీకు 30-40% కూడా జీడిపిస్ ఇంపాక్ట్ అవుతాయి యుఎస్ రిలేటెడ్ గా ఉన్న ట్రేడ్ ఇంపాక్ట్ అవుతున్నప్పుడు. ఆ వియత్నాం కానీ, కెనడా, మెక్సికో ఇవన్నీ అందుకే అంతలా తగ్గి యుఎస్ తో ట్రేడ్ డీల్ ని ఇమీడియట్ గా కుదుర్చుకున్నాయి. అండ్ ఒకసారి ఇమేజ్ ని గమనించండి, ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా కంట్రీస్ యుఎస్ తో కుదుర్చుకునే ట్రేడ్ డీల్స్ అనమాట, ఫైనలైజ్ చేసుకునే ట్రేడ్ డీల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అన్నిటికి కూడా యూరోపియన్ యూనియన్ కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ ఇవన్నీ డెవలప్డ్ నేషన్స్ కదా, వాటన్నిటికి కూడా 15% టారిఫ్ లో ఫైనల్ చేశారు. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, టారిఫ్ 19 to 20% ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో ఉంటది, బట్ ఇండియాకి 25% వేశారు. సో వాటికంటే ఇండియాకి టారిఫ్ ఎక్కువ వేయడం వల్ల మనకి ఇప్పటి వరకు ఏదైతే ఎడ్జ్ ఉంటది అనుకున్నామో ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మనకి ఏదైతే ఎడ్జ్ ఉంటది అనుకున్నామో ఆ ఎడ్జ్ ఖచ్చితంగా ఉండదు ప్రెసెంట్. దాని కారణంగా మనం ఏమైనా భారీగా నష్టపోతామా? లేదు, మనది ఎప్పుడు కూడా పెద్ద ఎక్స్పోర్ట్ నేషన్ కాదు. బట్ ట్రంప్ అంతగా టారిఫ్లు వేయకపోయింటే ఎడ్జ్ వచ్చేదేమో, బెనిఫిట్ వచ్చేదేమో, బట్ అది ఇండియన్ ఎకానమీ డెస్ట్రాయ్ అయ్యే లెవెల్లో అయితే ఉండదు. అండ్ ఏ స్టాక్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మొత్తం మీకు ఇంటర్నెట్ అంతా బోల్డ్ స్టాక్స్ కనిపిస్తాయి. ఇక్కడ కూడా మీకు ఒక ఇమేజ్ పెడుతున్నాను. ఐటీ సర్వీసెస్, ఫార్మా, ఆటో కాంపోనెంట్స్, ఎనర్జీ, డిఫెన్స్ అండ్ బ్యాంకింగ్ స్పేస్, ఈ మొత్తం సెక్టార్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని, ఎక్కువగా ఐటీ సర్వీసెస్, ఫార్మా మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. వైట్ హౌస్ దగ్గర నుంచి వస్తున్న అఫీషియల్ కమ్యూనికేషన్ ప్రకారం ఈ రెసిప్రోకల్ టారిఫ్ లో సెమీ కండక్టర్, స్టీల్, ఫార్మాసిటికల్స్ లేవు. అవి సెక్షన్ 232 టారిఫ్, అది ఒక డిఫరెంట్ సెక్షన్ అండర్ లోకి వెళ్ళిపోతాయి. అండ్ ఈ టారిఫ్ల నుంచి ఫార్మా, స్మార్ట్ ఫోన్స్ అండ్ ఐటీ సర్వీసెస్ ఇవి మినహాయింపులో ఉన్నాయి, వాటి మీద పడట్లేదు. మన మెయిన్ ఎక్స్పోర్ట్స్ అవి. కాబట్టి ఇండియాని పెద్దగా టార్గెట్ చేసే అవకాశం యుఎస్ కి లేదు. ఒకవేళ చేసిన అల్టిమేట్ గా ధర ఎవరు కట్టాలి? ఇండియా నుంచి ఒక ప్రొడక్ట్ యుఎస్ కి వెళ్తుంది, ఇండియాలో దాని ధర ₹100, ₹100. యుఎస్ కి వెళ్తున్నప్పుడు 25% టారిఫ్ వేస్తానంటే ₹125 కి అమ్ముతాడు ఇక్కడున్న మ్యానుఫాక్చరర్. ఆ ధర ఎవరు పే చేయాలి? ₹25 ఎక్స్ట్రా ఎవరు పే చేయాలి? యుఎస్ వాళ్ళు పే చేయాలి. ఇక్కడ ఇండియా ఎక్కడ నష్టపోతుందంటే మనకు అంతకు ముందు 100 అమ్మగలిగే స్కోప్ ఉన్నప్పుడు ఇప్పుడు 125 చేస్తున్నప్పుడు వేరే కంట్రీ దాన్ని 110 కే అమ్మగలుగుతుంది అనుకోండి, ఆ కంట్రీకి ఎక్కువ వెళ్ళిపోతాయి సేల్స్ యుఎస్ నుంచి. అలా మన
మన వాళ్ళు కొంత నష్టపోతారు. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కోల్పోతారు. బట్ ఇంకొన్ని ఏరియాస్ లో వేర్ జెనరిక్ స్పేస్ ఐటీ సర్వీసెస్ రిలేటెడ్ గా మన ఇండియా నుంచే ఖచ్చితంగా వాళ్ళు కొనాలనుకునే ఏరియా ఉందనుకోండి, ట్రేడ్ ఏరియా ఉందనుకోండి, అది యుఎస్ వాళ్ళు టచ్ చేయరు. ఎందుకంటే టచ్ చేస్తే పెరిగేది వాళ్ళ ఇన్ఫ్లేషన్ కాబట్టి. కొన్ని మినహాయింపులు ఎక్కడైతే వాళ్ళకి ఇంకా స్కోపే లేదో వాటి పరంగా ట్రంప్ కూడా స్మార్ట్ గా బిహేవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చైనాతో కూడా ఇలానే ఏది పడితే చేయాలని చూసారు. వారు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఆపేశారు. మళ్ళీ వాళ్ళతో ట్రేడ్ టారిఫ్లు 90 డేస్ పాస్ చేస్తున్నామని కాలబేరానికి వచ్చారు. ఇంకొక 90 డేస్ కూడా ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. సో యుఎస్ కి లొంగితే సొల్యూషన్ కాదు. స్ట్రాటజిక్ గా మనం ఎందులో మాట్లాడగలం, మనకి ఏ ఎడ్జ్ ఉందనేది వాటిల్లో మనం తేల్చుకుంటూ ముందుకు వెళ్తుంటేనే ఎల్సీ ట్రంప్ లాంటి నాయకులు ప్రతిసారి వస్తూనే ఉంటారు ఏదో ఒక టైంలో. పక్క దేశం ఎటుపోయినా పర్లేదు, మా దేశానికి ఇవి కావాలి, ఎలా అయినా ఇవ్వండి అని ఇతర దేశాలని పీల్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆ టైంలో ఖచ్చితంగా స్టాండ్ అయి నిలబడుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అగ్రికల్చర్ రిలేటెడ్ గా యుఎస్ కి మనం డోర్స్ ఓపెన్ చేయకూడదు. అలా చేస్తే మాత్రం ద బిగ్ వేలో మన ఇక్కడ ఉంటున్న ఇండియన్ ఫార్మర్స్ ఇంపాక్ట్ అవుతారు. పర్టికులర్లీ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఇండియాలకు వస్తున్నాయంటే ఒక బిగ్ వేలో డోర్స్ ఓపెన్ అయ్యి అగ్రికల్చర్ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. కాబట్టి కమింగ్ టైమ్స్ లో కూడా ఇండియా వాళ్ళు ఎలాంటి టారిఫ్లు వేస్తున్నా ఈ ఒక్క స్పేస్ ని మాత్రం మనం ఓపెన్ చేయకూడదు. అండ్ ఇక పాకిస్తాన్ విషయం అంటారా, మంచిదే, ఎటువంటి హేట్రెడ్ లేదు. వాళ్ళు ఏదో ఆయిల్ రిజర్వ్స్ అంటున్నారు, మరి దాని రిలేటెడ్ గా చూడాలి ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ అసలు వీళ్ళు ఏం డెవలప్ చేయబోతున్నారని దాని మీద స్టడీ చేయాలి. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా యుఎస్ వాళ్ళు కలిసి ఏదైనా చేస్తున్నా నేషన్ గా ఎదుగుతున్నప్పుడు అక్కడ ప్రజలు బాగుంటున్నప్పుడు అంతా మంచిదే. కానీ అందరూ పాకిస్తాన్ మీద ఈ ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు ఎప్పుడైనా అనిపించిందా? చైనా వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ తోనే మాట్లాడతారు, పాకిస్తాన్ నే సపోర్ట్ చేస్తారు. యుఎస్ వాళ్ళు అక్కడెక్కడి నుంచో పాకిస్తాన్ అంటారు. ఎందుకు పాకిస్తాన్ మీద ఈ ప్రేమని? ఇండైరెక్ట్ గా ఇండియా ఇటు పక్క గ్రో అయిపోతుంది. ఏదో రకంగా ఇండియాని ఇబ్బంది పెట్టాలంటే ఉన్న ఒకే ఒక్క నేషన్ దగ్గరలో పాకిస్తాన్. ఎమోషనల్ గా కూడా ఇండియాని బ్లాక్ మెయిల్ చేయడానికి, పాకిస్తాన్ తో ఇలా ఇష్యూ ఉందని చెప్పడానికి, పాకిస్తాన్ ఇండియా, ఇండియా పాకిస్తాన్ ఈ మాటలను మాట్లాడుకోవడానికి కూడా, ఇండియాని డైవర్ట్ చేయడానికి కూడా వాళ్ళకున్న ఒకే ఒక్క కంట్రీ పాకిస్తాన్. కాబట్టి చైనా అవసరం ఉన్నా లేకపోయినా పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తుంది. ఈవెన్ యుఎస్ కూడా. పర్టికులర్ గా ట్రంప్ వచ్చిన తర్వాత ఇది మనం ఎప్పటికీ ఇంకా గుర్తుంచుకోవాలి. వెస్టర్న్ వరల్డ్ రిలేటెడ్ గా అక్కడ ఏ నాయకుడు వచ్చినా అల్టిమేట్ గా మన ఇండియా గ్రో అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు నాక్ చేస్తున్న డోర్ పాకిస్తాన్ దే ఉంది. అండ్ అన్ని కంట్రీస్ డెవలప్మెంట్ సైడే వెళ్తుంటాయి. బట్ అందులో ఇండియా లీడ్ చేస్తుంది ద నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 1 decade. ఇది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్ పడి పెరిగి దీని రిలేటెడ్ గా ఫెడ్ రిలేటెడ్ ఉన్న డేటాని మాట్లాడుకుందాం. అండ్ రెడ్ బాక్స్ వాళ్ళు పోస్ట్ చేస్తున్న డేటా ప్రకారం యుఎస్ లో ఉన్న ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఉన్నారా, తను ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారు? ట్రేడ్ టీమ్ ఎవరైతే యుఎస్ కి సంబంధించి ట్రేడ్ డీల్ ఫైనలైజ్ చేయబోతున్నారో వాళ్ళు ఇండియాతో ఫెడప్ అయ్యారంటున్నారు, ఫ్రస్ట్రేట్ అయ్యారంటున్నారు. అంటే మన ఇండియన్ టర్మ్స్ అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, వాళ్ళు చెప్పింది ఒప్పుకోవడానికి ఎంతసేపు, వాళ్ళు చెప్పిన వాటన్నిటికి సరే అంటే ఎప్పుడో ట్రేడ్ డీల్ అయిపోయేది. బట్ మీకు ఇవి ఇస్తున్నాం అంటే మరి మాకు ఇవి కావాలి, మరి మాకు ఇలా చేస్తున్నారంటే మాకు ఇది నష్టం కదా, మీకేమంత బెనిఫిట్ ఉంటుంది, మరి మాకేమి ఇస్తున్నారు? ఎప్పుడైతే మ్యాటర్ ఎక్కువ అవుతుందో డిస్కషన్ పెరుగుతుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది అవతల వ్యక్తులకి. ఎస్, ట్రేడ్ డీల్ అయితే జరగాలి, బట్ అది విత్ ఇన్ ద గుడ్ టర్మ్స్ తో జరగాలి. ఇరు దేశాలకి లాభం ఉండాలి, నాట్ జస్ట్ ఫర్ అమెరికా. స్టాక్స్ పరంగా ఏ స్టాక్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఈ మొత్తం మార్కెట్ అనాలిసిస్ అయిపోయాక ఒక సెపరేట్ టాపిక్ గా మాట్లాడుకుందాం. మనకి సిఎన్బిసి యాంకర్స్ ఏం చెప్తున్నారు అండ్ వేరియస్ బ్రోకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి అండ్ ఉంటున్న ఆర్టికల్స్ ప్రకారం కూడా డేటాని మనం సమరైజ్ చేసుకుంటూ స్టాక్స్ ఇంపాక్ట్ గురించి డీటెయిల్డ్ గా నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ ఫెడ్ దగ్గరికి వెళ్తే ఫెడ్ వాళ్ళ నిన్న మీటింగ్ లో ఎటువంటి వడ్డీ రేట్లు కట్ చేయలేదు. మార్కెట్ దానికి ఏం సర్ప్రైజ్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్ అదే. బట్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్ల కట్ రిలేటెడ్ గాను ఏ కామెంట్స్ చేయలేదు, అట్లీస్ట్ ఒక హింట్ కూడా ఇవ్వలేదు. ఇది మార్కెట్ కి కొంత సర్ప్రైజ్ అనిపించింది. అంటే సెప్టెంబర్ లో కూడా రేట్ కట్లు ఉండవా అనే ఒక థీమ్ కి అయితే మార్కెట్ వెళ్తూ ఫర్దర్ గా మార్కెట్ దీంతో ఇంపాక్ట్ అయితే అయింది. మార్కెట్ కి ఇవన్నీ కూడా నెగిటివ్ కాబట్టి ఇవాళ మార్కెట్ ఒక గుడ్ గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి కూడా కొంత ఫాలో అవడానికి ప్రయత్నించి లేటర్ ద టైం మార్కెట్ స్ట్రాంగ్ గా రికవర్ అయ్యి లిటిల్ రెడ్ లో లార్జ్ క్యాప్ స్పేస్ లోను అండ్ 1% దగ్గరగా స్మాల్ క్యాప్ స్పేస్ లోను డీసెంట్ కట్టే. బట్ ఎక్స్పెక్టెడ్ అంత కాదు. యుఎస్ వాళ్ళు అలాంటి స్టేట్మెంట్స్ చేసి ఫెడ్ వాళ్ళు కంప్లీట్ గా మార్కెట్ ని డిసప్పాయింట్ చేసి అట్లీస్ట్ ఒక హింట్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నప్పుడు వెళ్లాల్సిన లెవెల్స్ అయితే, క్లోజ్ అవ్వాల్సిన లెవెల్స్ అయితే ఇవి కాదు. ఎందుకు మార్కెట్ ఇవాళ ఇలా మళ్ళీ కొంత రికవర్ అయ్యి కొంత స్టేబుల్ అయ్యే ప్రయత్నం జరిగింది? రెండు రీజన్స్ ఉండొచ్చు. ఇది మంత్ ఎండ్ ఎక్స్పైరీ రిలేటెడ్ గా ఇవాళ ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా? జరుగుంటే రేపు మార్కెట్ పడాలి. నిజంగా ఇవాళ ఎక్స్పైరీ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ జరుగుంటే రేపు మార్కెట్ పడాలి. అది ట్రూ ఇంపాక్ట్. ఆ టారిఫ్లు వేసిన దానికి ఫెడ్ రిలేటెడ్ ఈవెంట్ కి ఒక ట్రూ ఇంపాక్ట్. ఇవాళ రియాక్షన్ కాదు, రేపటి రియాక్షన్ మెయిన్. అండ్ పర్సనల్ గా నా ఒపీనియన్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నాను కదా, షార్ట్స్ మన మార్కెట్ లో ఇండెక్స్ లెవెల్లో 87% ఉన్నాయి. 87% షార్ట్స్ ఉన్నప్పుడు మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి ఫర్దర్ గా పడితే ప్రాఫిట్ బుకింగ్ లో కూడా షార్ట్స్ కవర్ అవ్వడంలో కూడా మార్కెట్ రికవర్ అయి ఉండొచ్చు. ఈ రెండు రీజన్స్ ని మనం తెచ్చుకోవాలి మైండ్ లోకి. అంటే ఇప్పుడు ట్రేడ్ టారిఫ్స్ కారణంగా మార్కెట్ ఇంకా బాగా పడిపోతుంది అంటున్నారా? ఇవాళ కాదు రేపు పడుతుంది అంటున్నారు కదా, మరి అది ఇంపాక్ట్ అంత సీరియస్ అంటే ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాలి. హౌ ట్రంప్ బిహేవ్స్ విత్ ద టైమ్ అని. టైం టు టైం ట్రంప్ ఒక వ్యవహార శైలి తగ్గుతూనే వస్తుంది. ఒక టైంలో చేసిన స్టేట్మెంట్ కి కమింగ్ టైమ్స్ లో దానికి ఇంపాక్ట్ పీక్ గా ఫామ్ అయి తగ్గుతూనే వస్తుంది. ఈ ఆగస్ట్ 1st డెసిషన్ తీసుకుంటారు అని చెప్పారు. ఇప్పుడు మన ఇండియాకి సంబంధించిన పీయూష్ గోయల్ గారు కానీ వాళ్ళతో డిస్కషన్ జరుపుతున్న వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్న లేటెస్ట్ స్టేట్మెంట్స్ ప్రకారం యుఎస్ తో మేము సంప్రదింపులు జరుపుతున్నాం, మేము అగ్రెసివ్ గా
గా ఏం స్టేట్మెంట్స్ చెయ్యం, డైలాగ్స్ తో దీన్ని కుదుర్చుకుంటాం. ఏం చేస్తే బెస్ట్ గా ఉంటుందో, అగ్రికల్చర్ అలాంటివి మేము ఓపెన్ చేయకుండా చేస్తే బెస్ట్ ఉంటుందో మేము అది చేస్తాం. ట్రంప్ తో మాట్లాడతాం, అక్కడ ఉంటున్న వాళ్ళతో మాట్లాడతాం, సెట్ చేస్తాం అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఇన్ కమింగ్ టైమ్ ఇండియాతో నేను ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాను, ఇట్స్ ఎ వెరీ గుడ్ కంట్రీ, వాళ్ళతో ఇంకా మేము స్ట్రాంగ్ గా గ్రో అవుతాం. ఈ స్టేట్మెంట్స్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చాయనుకోండి, ఇది ఏదైతే నెగిటివ్ రియాక్షన్ ఇన్ బిట్వీన్ ఉంటుందో దానికి మించి మార్కెట్ పెరిగే ప్రయత్నం చేస్తుంది. సో ఇన్ బిట్వీన్ మనం స్మార్ట్ గా ప్లే అవ్వాలని చూస్తే ఓవర్ నైట్ లో వచ్చే అప్డేట్స్ తో మళ్ళీ మార్కెట్ రికవర్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్. సరే అలా కాదనుకున్నా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఈ ఐటీని ఫార్మాని ఇంపాక్ట్ చేయకపోతే మన ఇండియా ఎక్స్పోర్ట్స్ లో టెక్స్టైల్ ఇంపాక్ట్ అవుతుంది. అది స్టాక్స్ లో మాట్లాడుకుందాంలేండి. ఆ ఇంపాక్ట్ చాలా మినిమల్ గానే ఉంటది. అండ్ మూడో విషయం, ఈ ట్రేడ్ టారిఫ్స్ ఎక్కువ కాలం కొనసాగించే గేమ్ కాదు. ఒక టైం కి అది మళ్ళీ కిందకు వస్తాయి, ఒక టైం కి మళ్ళీ ట్రంప్ సెటిల్మెంట్ చేసుకొని తగ్గిస్తారనే ఒక థింకింగ్ మార్కెట్ లో కూడా ఉంది. కాబట్టి ఇది అగ్రిమెంట్ తో వచ్చిన టారిఫ్ కాదు, ఇండియా అండ్ యుఎస్ అగ్రిమెంట్ తో వచ్చిన టారిఫ్ కాదు. సో మార్కెట్ కి తెలిసి ఇది ఒక ఫైనల్ టారిఫ్ కాదు. కమింగ్ టైమ్స్ లో ఇండియా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది ఏదో ఒక పాయింట్ కి, అప్పుడు ఇంకా తగ్గే అవకాశం ఉంది కానీ పెరిగే అవకాశం లేదు. సో ఏదైతే నెగిటివ్ ఉందో అది ఇక్కడి నుంచి తగ్గే అవకాశం ఉంది కానీ పెరిగే అవకాశం లేదని మార్కెట్ కి క్లారిఫికేషన్ వచ్చిన రోజు రేపు పడ్డా ఎల్లుండి పడ్డా మళ్ళీ మార్కెట్స్ రికవర్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. నేను ఎందుకు పాజిటివ్ గా మాట్లాడుతున్నానంటే ఈ పాయింట్ లో మార్కెట్ పడ్డప్పుడు నెగిటివ్ గా మాట్లాడి ఇంకేదో జరిగిపోతుందని ఒక ఫియర్ ని క్రియేట్ చేసుకుని వెళ్ళిపోవడం ఈజీ మార్కెట్ నుంచి. ఇన్ఫాక్ట్ అక్కడి నుంచి పడింది అనుకోండి టెంపరీగా ఆనందం పొందుతారు. ఇప్పుడు ఇక్కడ మనం నెగిటివ్ గా అనేసుకొని ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్లు పడింది అనుకోండి, ఫర్ ద సేక్ చాలా ఆనందం పొందుతారు. ఎస్ చాలా బాగా చెప్పారు పడింది మార్కెట్ అని, కానీ కొనరు. అలా కాకుండా మీకు ఏం తెలియదు అనుకోని అలా మార్కెట్ లో ఉన్నారనుకోండి. రీసెంట్ టైమ్స్ లో ఎక్కడికి వెళ్ళింది మార్కెట్? April 7th 71,000 లో ఉంది సెన్సెక్స్. ఇప్పుడు పడ్డ తర్వాత కూడా 81,000 లో ఉంది. రేపు 75,000 కి రావచ్చు, తర్వాత 95,000 లో ఉండొచ్చు, తర్వాత 80,000 కి రావచ్చు, తర్వాత 1,20,000 కూడా ఉండొచ్చు. ఈ మొత్తంలో మనం ఏం చేయగలం? తీస్తూ పెడుతూ ఉండాలి మన స్టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆరా ఒక కంట్రీ ఆర్ ఎకానమీని నమ్మి డబ్బులుంటే పడితే కొనుక్కోవడం, లేదంటే వెయిట్ చేయడం, ఇది మనం చేయాలా. నిన్న కూడా ఇదే చెప్పాను. ఇవాళ అలా పడ్డప్పుడు ఓపెనింగ్ లో కొనుక్కోండి, ఎండ్ ఆఫ్ ద డే లో మనకి లాభమే. టెంపరీ గురించి షార్ట్ టర్మ్ గురించి చెప్పట్లేదు. ఓవరాల్ ఇండియన్ మార్కెట్స్ అయితే పడుతున్నప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోవడం, ఏ పాయింట్ లో కొనున్నా ఇండియన్ మార్కెట్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ఇండెక్స్ లెవెల్ లో అనుకుంటే విత్ ద టైం వెయిట్ చేస్తే ఇండియన్ ఎకానమీ గ్రోయింగ్ ఎకానమీ. యుఎస్ కాదు ఇంకే వెస్టర్న్ కంట్రీ ప్రయత్నించినా ఎక్స్పోర్ట్ నేషన్ మంది కాదు కాబట్టి అంత ఈజీగా మన ఎకానమీని ఇంపాక్ట్ చేయడానికి అవ్వదు. అన్లెస్ యాజ్ అన్ ఇండియన్స్ మనం అనుకుంటే తప్పించి, మనం నెగిటివ్ గా చేసుకుంటే తప్పించి ఇంకొక కంట్రీ వచ్చి మన ఎకానమీని ఇంపాక్ట్ చేయలేదు. ఎప్పుడు ఈ స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. ఇది అన్ని కంట్రీస్ కూడా తెలుసు, అన్ని కంట్రీస్ కి, ఇండియన్స్ కే కాదు అన్ని కంట్రీస్ కి తెలుసు. జాబ్ చేయాలనుకుంటే ఇండియా కాదేమో వేరే కంట్రీస్ లో జాబ్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళకి వచ్చే సాలరీస్ కానీ ఎక్కువ ఉంటాయేమో ఇండియా కంటే, ఐ యాక్సెప్ట్. బట్ బిజినెస్ చేయాలంటే మాత్రం పెద్ద పెద్ద కంట్రీస్ దగ్గర నుంచి మెగా కంపెనీస్, మెగా మార్కెట్ క్యాపిటల్ $1 trillion ఉన్న కంపెనీల దగ్గర నుంచి చిన్న చిన్న దేశాల్లో ఉంటున్న కంపెనీల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇండియా ఒక స్వీట్ స్పాట్. కాబట్టి గూగుల్ వస్తుంది, కాబట్టి యాపిల్ వస్తుంది, కాబట్టి మైక్రోసాఫ్ట్ అండ్ పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలోకి వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాయి. ఈవెన్ ట్రంప్ భయపెట్టిన యాపిల్ వచ్చి ఇండియాలో ఎక్స్పాన్షన్ చేస్తూ ఉందంటే అది ఇండియా మీద ప్రేమతో కాదు. ఇండియన్ మార్కెట్ ఒక స్ట్రెంగ్త్ అండ్ ఇండియన్ మార్కెట్ లో ఉంటున్న డెప్త్ చూసి 7-10 years వెయిట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవ్వకుండా నమ్మండి. మీరు మార్కెట్ మీద పెట్టుకున్న నమ్మకం అయితే ఉమ్ము కాదు. నన్ను కాదు నమ్మమంటున్నది, ఇండియాని నమ్మండి, ఇండియన్ గ్రోత్ స్టోరీని నమ్మండి. బిజినెస్ పరంగా ఇది ఒక మంచి డెస్టినేషన్ అండ్ అది స్టాక్ మార్కెట్ కూడా కమింగ్ ఇయర్స్ లో ప్రూవ్ చేస్తుంది. పేషెన్స్ గా ఉండండి. అండ్ ఫైనలీ మార్కెట్ అనాలిసిస్ ఎండ్ చేసే ముందు ట్రంప్ ఒక బిహేవియర్ ని మీరు అర్థం చేసుకుంటే నిన్న తన స్పీచ్ దగ్గర నుంచి ఇవాళ తను చేసిన పోస్టుల వరకు 2-3 విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. మొదటిది, ఇండియా బ్రిక్స్ లో ఉంది కాబట్టి నేను ఇండియా రిలేటెడ్ గా ఈ టారిఫ్లు వేస్తున్నాను. ట్రేడ్ రిలేటెడ్ గా ఇష్యూ ఉంది, బట్ బ్రిక్స్ యాంటీ డాలర్ గా, అంటే మా డాలర్ కి అగైనెస్ట్ గా వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. సో ఈ బ్రిక్స్ లో ఇండియా కూడా ఉంది కాబట్టి అది నాకు కోపం అని చెప్పకనే చెప్తున్నారు తన నోట్తోనే. రెండవది, రష్యా రిలేటెడ్ గా చేస్తున్న డీలింగ్ తనకు నచ్చట్లేదు. మూడవది, ఇండియా వాళ్ళు చెప్పిన దానన్నిటికీ తలూపట్లేదు, రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, అగ్రికల్చర్ కి యాక్సెస్ ఇవ్వట్లేదు, ఫ్రస్ట్రేషన్ లో ఇలా చేస్తున్నా అనేలా స్టేట్మెంట్స్ మనకి ట్రెజరీ సెక్రటరీ దగ్గర నుంచి కామర్స్ డిపార్ట్మెంట్ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ అని ట్రంప్ వరకు వినిపిస్తున్నాయి. ఈ మూడిట్లో నాకైతే మనం దేనికొక దానికి తగ్గాలని అయితే నాకు అనిపించట్లేదు. అండ్ మీ అభిప్రాయాన్ని, ఇండియా ఎలాంటి రిలేషన్ ని మెయింటైన్ చేయాలి, యుఎస్ రిలేటెడ్ గా, రష్యా రిలేటెడ్ గానే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో కొన్ని నా పర్సనల్ స్టాండ్స్ ఉండొచ్చు మన ఇండియా పరంగా చేసిన స్టేట్మెంట్స్ లో. అండ్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు ఒక్కటెప్పుడు గుర్తుంచుకోండి, పెట్టి నెల, 2 నెలలు, వారం, సంవత్సరం, 2 సంవత్సరాల కోసం చూస్తుంటే మాత్రం ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కరెక్ట్ కాదు. ఇండియా కాదు, ఏ ఒక స్టాక్ మార్కెట్స్ కరెక్ట్ కాదు. మినిమం 7 నుంచి 10 సంవత్సరాలు మనం మార్కెట్ లో ఉండాలి. అప్పుడే ఈక్విటీ మార్కెట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం, ప్రాబబిలిటీ మనకి పెరుగుతుంది. అండ్ ఇక్కడ మార్కెట్ చార్ట్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్కువగా పడిన మార్కెట్ విత్ ద బ్యాడ్ న్యూస్. ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఉంటుందా మన ఇండియాకి? ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో 25% టారిఫ్ ప్లస్ పెనాల్టీ. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా, నిన్న తన డిస్కషన్ మీటింగ్ లో తను ఏమన్నారంటే 25% టారిఫ్ వేస్తున్నాను, బట్ డిస్కషన్ జరుగుతున్నాయి, ఏమైనా అప్డేట్ వస్తుందేమో ఈ వీకెండ్ లో అని ఎలా చేస్తున్నారు స్టేట్మెంట్. సో ఇన్ ఫ్యూ డేస్, గతంలో కూడా అదే కదా, నెగిటివ్ అప్డేట్, సడన్ గా పాజిటివ్ అప్డేట్, పడింది దారుణంగా, పెరిగింది కూడా అలానే. సో అలానే కమింగ్ టైమ్స్ లో కూడా ఏదైనా అప్డేట్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేయాలి మనం. ఇన్ని రోజులు పడ్డాక విత్ ద నెగిటివ్ న్యూస్ మార్కెట్ న్యూట్రల్ లోకి వచ్చి పాజిటివ్ గా వచ్చి కొంత రెడ్ లో
క్లోజ్ అయింది కదా ఇవాళ. ఇఫ్ ఇన్ కేస్ రేపటి మార్కెట్ కానీ పెద్దగా మనల్ని భయపెట్టేలా లేకపోతే, అంటే ఈ లో నిఫ్టీని చూపిస్తానులేండి, ఈ లో 24,500 లెవెల్ బ్రేక్ అయి మార్కెట్ క్లోజ్ అవ్వకపోతుంటే దెన్ ప్రాబబుల్లీ ఇప్పుడు ఏదైతే లో లెవెల్స్ కి వెళ్ళామో ఈ రోజు అదే మార్కెట్ లో అయితే అవుతుంది. ఇఫ్ అలా కాకుండా ఒకవేళ ఈ లోని కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే దెన్ అది కొంత వరీ పాయింట్ ఫర్ ద షార్ట్ టర్మ్. కాబట్టి రేపటి మార్కెట్ క్లోజింగ్ షార్ట్ టర్మ్ మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు గమనించాలి. రీసెంట్ టైమ్స్ లో అందుకే మీకు వెనస్డే జూలై 30 ఓపెన్ పొజిషన్స్ ని క్యారీ చేయదు ఓవర్ నైట్ ఒక బిగ్ ఈవెంట్ ఉందని చెప్తూ వచ్చాను. ఫెడ్ ని ఎక్స్పెక్ట్ చేశాను, సర్ప్రైజింగ్ గా ట్రంప్ వచ్చి యాడ్ అయ్యారు. సో ఇది వాళ్ళ మార్కెట్ అనాలిసిస్. ఇంట్రెస్టింగ్ అనిపించిందా? చాలా డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ ఎంటైర్ అనాలిసిస్ మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపించుంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ నువామా వెల్త్, వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ సోదాలు సర్చ్ ఆపరేషన్స్ అయితే వాళ్ళ చేశారని జేన్ స్ట్రీట్ మ్యాటర్ ఉంది కదా, వీళ్ళ క్లయింట్ జేన్ స్ట్రీట్ వాళ్ళు, సో దాని రిలేటెడ్ గా వీళ్ళ మీద సోదాలు చేసినట్లు, మల్టిపుల్ లొకేషన్స్ లో ఇది జరిగినట్లు, వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటిని చెక్ చేసినట్లు స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ వాళ్ళకి మల్టిపుల్ డిఫెన్స్ ఆర్డర్స్ విత్ ద వర్త్ ఆఫ్ 680 crores రాడార్, ఎయిర్ బ్రోన్ అండ్ నావల్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా లభించినట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళకి 22 crore 36 lakhs విలువ చేసే రాకెట్ మోటార్స్ రిలేటెడ్ గా ఆర్డర్ ఓవర్సీస్ క్లయింట్ దగ్గర నుంచి లభించిందని, 31st March 2026 లోపు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని మెన్షన్ చేశారు. సరే ఇప్పుడు ఏ స్టాక్స్ ట్రంప్ టారిఫ్స్ తో ఇంపాక్ట్ అవుతాయో మాట్లాడుకుందామా? జాగ్రత్తగా వినండి, పర్టికులర్ గా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇక్కడ ఏ స్టాక్స్ అని మాట్లాడతాను థియరిటికల్ గా, బట్ ప్రాక్టికల్ గా కూడా మాట్లాడుకుందాం. మీకు నైజిల్ గారి దగ్గర నుంచి, సిఎన్బిసి యాంకర్ దగ్గర నుంచి ఒక ట్వీట్ అయితే కనిపిస్తుంది. ఏ సెక్టార్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఏ ఉన్నాయి యుఎస్ కి, ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఫార్మా, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో యాక్సెలరీస్ ఇండస్ట్రీస్, మెషినరీ అండ్ ఇంజనీరింగ్, అగ్రో ఎక్స్పోర్ట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఐటీ, ఇవన్నీ ఉన్నాయా? తను చెప్తున్నది అంతటినీ ఒక టేబుల్ లా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెట్టేస్తున్నాను చూడండి. తను మొత్తం చెప్తున్నది ఈ టేబుల్ లో పెట్టేస్తున్నాను. ఆ సెక్టార్ ఏంటి, ఆ కంపెనీస్ ఏంటి, ఎంత వాల్యూ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, డేటా ఉంది కదా. బట్ ఇది మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి, ఇలాంటి డేటాని చూడడం. స్టాక్ మార్కెట్ లో, వెబ్సైట్స్ లో ఇలాంటి ఆర్టికల్స్ ఆర్ డేటా కంప్లీట్లీ ఇగ్నోర్ చేయండి. రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఐటీ కానీ ఫార్మా కానీ డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవ్వదు ఈ టారిఫ్లకి, 25% టారిఫ్లకి ఐటీ, ఫార్మా, ఇంకొన్ని వాటికి మినహాయింపు ఉందా, అవేంటి అనేది కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. రెండో విషయం, టెక్స్టైల్స్ ఇంపాక్ట్ అవుతాయి. హైయెస్ట్ ఇంపాక్ట్ అయ్యే టెక్స్టైల్స్, ఆటో అండ్ వాటి కాంపోనెంట్స్, ఇవి కూడా కొంత ఇంపాక్ట్ అవుతాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇది ఫైనల్ కాదు. ఇప్పుడు 25 అంటారు, తర్వాత మళ్ళీ లేదంటారు. ఇది మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది. సో టెంపరీగా వాటిలో ఫాల్ ఉన్నా కమింగ్ టైమ్స్ లో వాటిల్లో మళ్ళీ తను చేసినప్పుడు ఫైనల్ ఇది ఇండియా రిలేటెడ్ గా టారిఫ్ అన్నప్పుడు రికవరీ ఉండే అవకాశం ఉంది. సో ఫ్యూ డేస్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్మేసుకోవాల్సిన అవసరం లేదు. టెక్స్టైల్స్ ఇంపాక్ట్ అవుతాయి, ఎస్. లాంగ్ టర్మ్ లోనా? నో. యుఎస్ కి ఎక్కువగా ఫోకస్డ్ గా ఉండే టెక్స్టైల్ కంపెనీస్ కి ఇంపాక్ట్ ఉంటుందేమో, బట్ నాట్ ఫర్ ద ఎంటైర్ టెక్స్టైల్ స్పేస్. అండ్ ఈవెన్ యుఎస్ రిలేటెడ్ గా డైరెక్ట్ ఎక్కువగా బిజినెస్ చేసే కంపెనీస్ కైనా సరే వియత్నాం మీద వేసారా, బంగ్లాదేశ్ మీద వేస్తున్నారా, అట్లాగే ఇండియా మీద కూడా వేస్తున్నారు. బట్ ఏదైతే కాంపిటేటివ్ ఎడ్జ్ ఉంటుంది అనుకుంటామో అది కొంత టైం వరకు హాల్ట్ లో ఉంటుంది. మన ఇండియా ఫైనల్ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం ఈ టెక్స్టైల్ స్పేస్ మీద అయితే కామెంట్ చేయలేం. కానీ ఐటీ స్పేస్, ఫార్మా స్పేస్ కి ఇమీడియట్ థ్రెట్ లేదు. ఫార్మా మీద మాత్రం తీసుకొస్తారంటున్నారు కదా, చూద్దాం మరి ఫార్మా మీద ఎలాంటి టారిఫ్లు తీసుకొస్తారు, ఇండియన్ ఫార్మా కంపెనీస్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని. అల్టిమేట్ గా ఫార్మాని టచ్ చేశారంటే మాత్రం అది యుఎస్ కే థ్రెట్ అనేది నా ఒపీనియన్, యుఎస్ హెల్త్ కేర్ కి. సో ఫార్మా ఒక్కటి మనం ఇప్పుడు కామెంట్ చేయలేం. అండ్ ఐటీ సర్వీసెస్ కూడా డైరెక్ట్ గా ఏ ఇంపాక్ట్ లేదు. సో కాబట్టి చెప్పాలంటే ఈ 25% టారిఫ్ల కారణంగా ఏ సెక్టార్ స్టాక్స్ అని ఇందాక నైజిల్ గా ట్వీట్, సిఎన్బిసి టీవీ యాంకర్ గారు ట్వీట్ చూపించాను కదా, అందులో అన్ని స్టాక్స్ ని మనం నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. డేటా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నది మీరు గమనించొచ్చు. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఈవెన్ నెగిటివ్ ఇంపాక్ట్ కరెంట్లీ మీకు కనిపిస్తున్న నెంబర్స్ కారణంగా కమింగ్ టైమ్స్ లో ఫైనల్ ట్రేడ్ డీల్ వచ్చినప్పుడు ఆ ట్రేడ్ డీల్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి మళ్ళీ వాటిలో సడన్ గా షిఫ్ట్ మీకు కనిపిస్తుంది. కాబట్టి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కొన్ని డేస్ వెయిట్ చేయండి. టెక్స్టైల్ రిలేటెడ్ గా, జెమ్స్ అండ్ జ్యువెలరీ రిలేటెడ్ గా, మిషనరీ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా, ఆటో యాక్సెలరీస్ అండ్ ఇండస్ట్రీస్ పరంగా వెయిట్ చేయండి. ఫైనల్ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ రానివ్వండి, దెన్ అప్పుడు మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. రియల్ ఇంపాక్ట్ ఏ కంపెనీస్ కి ఎంత మార్జిన్ లెవెల్లో ఉంటుందని. ఈ లోపు అసలు థింక్ చేయొద్దు. 25% ట్రేడ్ టారిఫ్ ఫైనల్ కాకపోవచ్చు. హోప్ నేను మీకు చెప్పాలనుకుంటున్న లాజిక్ అర్థమైందని. ఇప్పుడు ఇమీడియట్ గా మీరు డెసిషన్ తీసుకుంటే మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత దాన్ని మార్చినప్పుడు ఇప్పుడు అమ్మేసి అప్పుడు కొంటే లాజిక్ లేదు. తక్కువలో అమ్మేసి ఎక్కువలో కొనుక్కోవడం అనేది మార్కెట్ లో సరికాదు. ఇది ట్రంప్ మల్టిపుల్ టైమ్స్ మనల్ని ఇలా ట్రాప్ చేస్తారు. కాబట్టి మన స్ట్రాటజీ ఎప్పుడు మార్కెట్ లో కూడా తన అలాంటి పానిక్ క్రియేట్ చేసినప్పుడు డబ్బులుంటే తక్కువలో కొనుక్కుంటాం. ఆ పానిక్ ఏం లేదని తన కమింగ్ టైమ్స్ లో చెప్తారు కదా, అప్పుడు మళ్ళీ ఆ స్టాక్స్ పెరుగుతాయి, అప్పుడు మనం అమ్మే ప్రయత్నం చేస్తాం. నిన్న కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ చూశాను, ట్రంప్ అప్పాజీ గారిలా ఎంతసేపు పెనాల్టీ అంటారని. అమృతం చూసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. నేనైతే అమృతానికి సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ చూశాను. పర్టికులర్ గా నేను మా అన్నం తినేటప్పుడు అదే పెట్టుకుని చూసేవాళ్ళం. ఎవరైనా రెగ్యులర్ గా అమృతం ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా? అండ్ ఈ డేటా మీకు షేర్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపించుంటే లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, జియో వాళ్ళు ఒక కొత్త స్ట్రాటజీతో మార్కెట్ లోకి వస్తున్నట్టు కనిపిస్తుంది. మన స్మార్ట్ టీవీస్ ఉంటాయి కదా, వాటికి జియో సెట్ ఆఫ్ బాక్స్ ని యూజ్ చేసుకొని ఒక కీబోర్డ్ మౌస్ ని ఎక్స్ట్రాగా కొనుక్కుంటే స్మార్ట్ టీవీయే కంప్యూటర్ గా మారుతుందని. అండ్ పర్ మంత్ 599 రూపీస్ తో మనం చేసే పేమెంట్
అగ్రిమెంట్ తో 8 GB ర్యామ్ అండ్ 100 GB స్టోరేజ్ తో మనం పీసీగా మన స్మార్ట్ టీవీని వాడుకునే అవకాశం జియో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని. అదే 1 year కి కడితే చాలా తక్కువ అవుతూ వ్యాలిడిటీ కూడా ఎక్కువ వస్తూ ఒక టీవీని కంప్యూటర్ లా యూస్ చేసుకునే అవకాశం జియో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి దీని కారణంగా ఎలాంటి బిజినెస్ జియో వాళ్ళకి జరుగుతుందని. టీవీని ఫంక్షనల్ పీసీగా మార్చుకోవచ్చు అంటే చాలా ఇళ్లలో కంప్యూటర్ లేకపోయినా కీబోర్డ్ మౌస్ ని కొనుక్కొని ఇప్పుడు దాన్ని కంప్యూటర్ గా వాడుకునే అవకాశం క్రియేట్ అవుతున్నట్టు. కాబట్టి ఇది ఒక బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఆ జియోకి. ఆర్ ఇండియన్స్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారా? ఈవెన్ మీకైనా మీ దగ్గర ఉన్న స్మార్ట్ టీవీని కంప్యూటర్ గా వాడుకునే అవకాశం విత్ కీబోర్డ్ అండ్ మౌస్ తో దొరుకుతుంది అంటే ఈ రీఛార్జ్ మీరు చేసే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది కానీ సక్సెస్ అవుతూ ఉంటే జియో ఇప్పుడు లిస్టెడ్ కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగం కాబట్టి అది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి మంచిదిగా మనం చూడాలి. రీసెంట్ డేస్ అంతా ఈ ఐటీ స్పేస్ లో ఉంటున్న లే ఆఫ్స్ గురించి, జాబ్స్ పోవడాల గురించి నెగిటివ్ గానే వింటూ వచ్చాం కదా. ఇన్ఫోసిస్ వాళ్ళు అండ్ పర్టికులర్ గా ఇన్ఫోసిస్ CEO అండ్ MD అయిన సాహిల్ పరేఖ్ గారు ఒక మంచి వార్తనైతే చెప్తున్నారు. 20,000 మందిని 20,000 కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ని ఈ ఇయర్ లో హైరింగ్ కి తీసుకుంటారని. ఏఐ గురించి మాట్లాడుతూ ఎస్ ఏఐ చాలా వాటిని మారుస్తుంది బట్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ ను కూడా క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఏం బ్యాడ్ ఏం లేదు ఏఐ వల్ల. దీనివల్ల మంచిగా మనకి బిజినెస్ లు కూడా ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఫ్రెష్ గా కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ని కూడా 20,000 దగ్గరగా హైర్ చేయబోతున్నట్టు ఇన్ఫోసిస్ వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. డేటా, క్లౌడ్ అండ్ ఏఐ సొల్యూషన్స్ కి మంచి డిమాండ్ కనిపిస్తుందన్న ఒక క్లారిఫికేషన్ కూడా తను ఇస్తున్నారు. ఐటీ స్పేస్ పర్టికులర్ గా కాలేజ్ లో గ్రాడ్యుయేట్స్ అవుతూ ఉంటారు, జాబ్ ఉంటుందా ఉండదని ఒక భయం వద్దు. ధైర్యంగా మీరు ఉంటున్న ఫీల్డ్ లో మంచి ఎఫర్ట్స్ పెట్టి స్ట్రాంగ్ స్కిల్ సెట్ తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఐటీ స్పేస్ లో ఉంటాయి. JSW స్టీల్ కి ఇది మంచి విషయం. ఏ రకంగా మంచి విషయం? ఈ టాపిక్ ని ఫస్ట్ నుంచి ఫాలో అవ్వని వాళ్ళు సింపుల్ గా ఇది చెప్తాను. వీళ్ళు భూషణ్ పవర్ ని కొన్నారు. JSW స్టీల్ వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అండ్ చాలా ఇష్యూస్ ని అన్నింటినీ ఫేస్ చేసుకుంటూ దాన్ని కొనుక్కొని కెపాసిటీస్ ని పెంచుకొని స్ట్రాంగ్ గా గ్రో అవుతారు అనుకున్న పాయింట్ లో సుప్రీం కోర్టు వాళ్ళు వచ్చి అదంతా కరెక్ట్ కాదని స్ట్రాంగ్ సెట్ బ్యాక్ ఇచ్చేశారు JSW స్టీల్ వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్టు వాళ్ళే భూషణ్ పవర్ అండ్ స్టీల్ రిలేటెడ్ గా జడ్జిమెంట్ ని రీకన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నారని, గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ లో లీగాలిటీస్ ని కొన్నిటిని పరిగణలోకి తీసుకోలేదని. కాబట్టి మళ్ళీ ఈసారి మొత్తం ఉంటున్న కేసుని రివ్యూ చేసి ఎవరి పక్క ఏ ఉన్నాయని కూడా పరిగణలోకి తీసుకొని ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారనేలా సుప్రీం కోర్టు వాళ్ళు చెప్తుండడం JSW స్టీల్ పరంగా ఒక మేజర్ అప్డేట్ అయితే అవుతుంది. ఇదే JSW గ్రూప్ వాళ్ళు కూడా కోరుకుంది అండ్ వాళ్ళు అనుకున్నట్టే ఈసారి రీకన్సిడరేషన్ లోకి సుప్రీం కోర్టు వాళ్ళు ఇచ్చిన ఓన్ జడ్జిమెంట్ ని చేస్తున్నారు. గుడ్ ఫర్ JSW గ్రూప్ అండ్ JSW స్టీల్. నిన్న టాటా మోటార్స్ వాళ్ళు కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని ఇవికో వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారనే అప్డేట్ తర్వాత స్టాక్ పడిందా, దాని రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ అయితే వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇవికో వాళ్ళకి సంబంధించిన నాన్ డిఫెన్స్ బిజినెస్ అంటే కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని వీళ్ళు కొనబోతున్నారని. త్రూ సిండికేటెడ్ డెట్ అండ్ అక్విజిషన్ చాలా పెద్దది. టాటా మోటార్స్ ఎలా హ్యాండిల్ చేస్తుందని ఒక డౌట్స్ వద్దు. మేము ఫైనాన్షియలీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, దాన్ని హ్యాండిల్ చేయగలం. బై ఏప్రిల్ లోపు అంటే నెక్స్ట్ ఏప్రిల్ లోపు ఈ మొత్తం ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తారనేలా టాటా మోటార్స్ వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మా ఒక క్యాపబిలిటీ, ఫైనాన్షియల్ క్యాపబిలిటీ డౌట్ చేయొద్దు, మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నామన్న క్లారిఫికేషన్ అయితే వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఇప్పుడు కొంటున్న బిజినెస్ తో ఏ బిజినెస్ లు వచ్చి వీళ్ళకి యాడ్ అవుతాయి అండ్ వీళ్ళు కొంటున్న ఒక కంపెనీ ఒక కీ డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంటాయి. ఈ ఇవికో గ్రూప్ రిలేటెడ్ గా ఇక్కడ ఒకసారి క్లియర్ గా చూడండి. ఆగస్ట్ 1 నుంచి చేస్తున్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై డబ్బులు పడబోతుంది. చార్జెస్ అయితే వేస్తారంటున్నారు ICICI బ్యాంక్ వాళ్ళు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు, మన మీద కాదు, పేమెంట్ అగ్రిగేటర్స్ మీద. మరి పేమెంట్ అగ్రిగేటర్స్ మీద వేస్తే మన మీద వేరా అంటే వెయ్యరు. ఎందుకో మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు పేమెంట్ అగ్రిగేటర్స్ అంటే ఎవరు? ఎవరైతే ఆన్లైన్ సెల్లర్స్ ఉంటారా ఆర్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారా, వాళ్ళ దగ్గర ఎవరైనా వచ్చి కొన్నా ఆర్ ఏదైనా వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసినా, అది యూపీఐ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, వ్యాలెట్ కానీ, కూపన్స్ కానీ, ఏ ద్వారా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినా ఆ డబ్బుల్ని కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ సెల్లర్ ఆర్ బిజినెస్ చేస్తున్న ఓనర్ ఒక బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు కదా, వాళ్ళు పేమెంట్ అగ్రిగేటర్స్. ఎవరు వాళ్ళు? ఫోన్ పే, గూగుల్ పేనా? కాదు. రాజార్ పే, క్యాష్ ఫ్రీ, పేయూ, సిసి అవెన్యూ, స్ట్రీప్, గ్లోబల్ కాంటాక్ట్స్ లో ఇది ఇండియన్ దేం కాదు. అలాగే పేటిఎం వాళ్ళు కూడా ఒక పేమెంట్ అగ్రిగేటరే. అండ్ ఇప్పుడు ICICI వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ ఎవరెవరైతే యూపీఐ పేమెంట్స్ ద్వారా కలెక్ట్ చేస్తున్నారో డబ్బుల్ని, వాళ్ళ మీద వాళ్ళకి ఎస్క్రో అకౌంట్ ఉంటే మాక్సిమం 6 రూపీస్ వేస్తారంట పర్ ట్రాన్సాక్షన్ కి. మినిమం 0.02% పడుతుంది, మాక్సిమం 6 రూపీస్. ఒకవేళ వాళ్ళకి ఎస్క్రో అకౌంట్ లేకపోతే 0.04%, మినిమం మాక్సిమం 10 రూపీస్ ట్రాన్సాక్షన్ చార్జెస్ ఇకపై యూపీఐ లో ICICI వాళ్ళు కలెక్ట్ చేయబోతున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఇంతకీ ఎస్క్రో అకౌంట్ ఏంటి? ఉంటేనేమో మాక్సిమం 6 రూపీస్, లేకపోతేనేమో మాక్సిమం 10 రూపీస్ అంటున్నారు. ఏంటి ఎస్క్రో అకౌంట్ అంటే? ఇది ఒక స్పెషల్ బ్యాంక్ అకౌంట్ అన్నమాట. కస్టమర్ పేమెంట్ చేస్తాడు, లాస్ట్ లో బిజినెస్ అతని బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడాలి. బట్ ఇన్ బిట్వీన్ బిజినెస్ అతను తనకి ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశాడా, తనకి వెళ్లాల్సిన వెళ్ళాయా లేదా అనేంత వరకు కూడా కొంత టైం పీరియడ్ పాటు మనీ మధ్యలో ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటుంది కదా, స్పెషల్ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది కదా, దాన్ని ఎస్క్రో అకౌంట్ అంటారు. పేమెంట్ అగ్రిగేటర్స్ అందరూ కూడా ఎస్క్రో అకౌంట్ మెయింటైన్ చేయాలి. యాజ్ పర్ RBI మ్యాండేట్. కస్టమర్ ఫండ్స్ మిస్యూజ్ అవ్వకుండా RBI వాళ్ళ రూల్
రూల్ ఇది. ఒకవేళ అగ్రిగేటర్ నే వాడకుండా డైరెక్ట్ గా ఐసిఐసిఐ మర్చెంట్ నే వాడుతున్నారు అనుకోండి, వాళ్ళ మీద ఎటువంటి ఫీ లేదు. బికాస్ మిడిల్ మ్యాన్ లేరు కదా, అగ్రిగేటర్ లేరు కదా, ఐసిఐసిఐ కంట్రోల్ చేస్తుంది కాబట్టి మొత్తానికి ఇది ఫ్రీ అంటున్నారు. ఇది పేమెంట్ అగ్రిగేటర్స్ కి కొంత ఇంపాక్టే, ఎందుకంటే పేమెంట్ అగ్రిగేటర్స్ ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, మర్చెంట్స్ నుంచి వేరియస్ చార్జెస్ తీసుకుంటుంటారు ఆల్రెడీ. ప్లాట్ఫామ్ ఫీ అని, రీకాన్సలేషన్ చార్జెస్ అని, యూపీఐ పేమెంట్స్ రిలేటెడ్ గా కూడా. బట్ ఇప్పుడు ఈ చార్జెస్ ని కూడా ప్రాబబుల్లీ పేమెంట్ అగ్రిగేటర్స్ బిజినెస్ వాళ్ళ మీదే వేస్తారు కాబట్టి టెంపరీగా ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ కి నెగిటివ్ అనిపిస్తున్నా బిజినెస్ ఓనర్స్ ఇది పే చేసుకోవాల్సి ఉంటుంది కమింగ్ టైమ్స్ లో. ఆల్రెడీ ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు చార్జ్ చేస్తున్నారు లాస్ట్ 8 to 10 months నుంచి. ఇప్పుడు దీంట్లో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా యాడ్ అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి క్లారిఫికేషన్ ఇస్తున్నాను, ఇది మనకి కాదు, బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కాదు, పేమెంట్ అగ్రిగేటర్స్ కే. బట్ అది స్లోగా బిజినెస్ వాళ్ళకి వాళ్ళు పాస్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ రిజల్ట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇమామి రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఫ్లాట్ గానే ఉంటుంది. ఈవెన్ మార్జిన్స్ లోనూ మనకు పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండదు, కానీ ప్రాఫిట్ 9% పెరిగింది బికాస్ టాక్స్ ఎక్స్పెన్స్ 11% తగ్గడం కారణంగా. సో నెంబర్స్ లో అంత సర్ప్రైజ్ ఏం లేదు కదా, స్టాక్ ఎందుకు ఇంతలా పెరిగింది అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో సీజనాలిటీ ఫ్యాక్టర్స్ తో ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ వీక్నెస్ ఉంటుంది అనుకున్నారు, బట్ అలా ఏం జరగలేదు. ఈ రీసెంట్ టైమ్స్ లో సమ్మర్ చాలా త్వరగా అయిపోయింది కదా, దాంతో వీళ్ళ సమ్మర్ సేల్స్ కొంత ఇంపాక్ట్ అయితే అయ్యాయి. కానీ ఆ సమ్మర్ ప్రొడక్ట్స్ ఒకటి తీసేస్తే, ఎందుకంటే సీజనాలిటీ ఇంపాక్ట్ ఇప్పుడు రీసెంట్ సమ్మర్ మీద పడింది కాబట్టి అది తీసేస్తే అడ్జస్టెడ్ రెవెన్యూ 6% పెరిగినట్టు. సో ఓవరాల్ నెంబర్స్ పరంగా మనకేం స్ట్రైట్ అవే స్ట్రాంగ్ గా కనిపించకపోతున్నా ఎక్స్పెక్టేషన్స్ కంటే స్ట్రాంగ్ గా నెంబర్స్ ఉన్నాయి. వీళ్ళది మోస్ట్లీ సమ్మర్ పోర్ట్ఫోలియోనే ఎక్కువగా ఉంటది. నవరత్న ఆయిల్ అని, నవరత్న కూల్ టాల్క్ అని, ఇక్కడ మీకు ప్రొడక్ట్స్ అన్నిటిని పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇమామి ఒక ప్రొడక్ట్. నెక్స్ట్ స్కిప్పర్, సాలిడ్ పర్ఫార్మెన్స్, రెవెన్యూ 15% పెరుగుతుంది, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, దీంతో ప్రాఫిట్ 41% దగ్గరగా పెరిగింది. అండ్ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి అన్న, లాస్ట్ టైం వాళ్ళ మార్జిన్స్ 9.6%, ఇప్పుడు 10.1%. రెవెన్యూ గైడెన్స్ ని కూడా FY26 కి 25% గ్రోత్ రేట్ తో ఇచ్చారు. ఆర్డర్ ఇన్ఫ్లో 6500 crores, గ్లోబల్ మార్కెట్స్ ద్వారా అది 25% ఇంప్రూవ్ అవుతూ టోటల్ క్యాపెక్స్ కూడా 250 crores అనౌన్స్ చేస్తూ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ని వీళ్ళు లీడ్ చేస్తున్నారు. వీళ్ళ సెగ్మెంట్ వైడ్ గా రెవెన్యూస్ ని మాట్లాడుకుంటే వీళ్ళకి ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ద్వారా 82%, పాలిమర్ ప్రొడక్ట్స్ ద్వారా 10%, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ద్వారా 8% దగ్గరగా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. హైయెస్ట్ ఎవర్ ఆర్డర్ ఇన్ఫ్లో ఈ Q1 లో 1977 crore దగ్గరగా వీళ్ళు నమోదు చేస్తున్నారు. దీంతో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ ఇప్పుడు 8521 crore గా ఉంది. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ వీళ్ళు ఇప్పుడు డెలివర్ చేస్తున్నట్టు. నెక్స్ట్ సన్ ఫార్మా నెంబర్స్ బానే ఉన్నాయి, నెట్ ప్రాఫిట్ డౌన్ అయినట్లు కనిపిస్తుంది. దీనికి వన్ టైం లాస్ ఇంపాక్ట్ అనమాట. డ్రగ్ డిస్కంటిన్యూషన్ ఇంపైర్మెంట్ రిలేటెడ్ గా 818 crores లాస్ తీసుకున్నారు కాబట్టి మనకి ప్రాఫిట్ డౌన్ అయినట్లు 20% పడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ సన్ ఫార్మా నెంబర్స్ డిసప్పాయింట్ చేయట్లేదు. మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. 28.5% నుంచి 31% కి మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది. వన్ టైం లాస్ కారణంగా ప్రాఫిట్ ఇంపాక్ట్ అయింది. సో కాబట్టి దాన్ని మనం సీరియస్ గా తీసుకోవద్దు. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ M&M వాళ్ళ నెంబర్స్ బానే ఉన్నాయి, బట్ మార్కెట్ మేబీ ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్లుంది, రియాక్ట్ అయితే అవ్వలేదు. రెవెన్యూస్ 23% పెరిగాయి, మార్జిన్స్ ఫ్లాట్ గా ఉంటున్నాయి కాబట్టి ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ 23% పెరిగాయి. ఆటో అండ్ ఫార్మ్ అంటే వీళ్ళ SUVs కానీ ట్రాక్టర్స్ కానీ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉందని, హై మెటీరియల్ కాస్ట్ వల్ల మార్జిన్స్ కొంత ఇంపాక్ట్ అయ్యానేలా వీళ్ళు చెప్తున్నారు. కానీ ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ నెక్స్ట్ క్యాన్స్ వీక్ నెంబర్స్ అనుకోవాలి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 7% పెరుగుతున్నాయి, కానీ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. మార్జిన్స్ లాస్ట్ టైం 45.1% ఉంటే ఈసారి 43.5% వస్తుండడం కారణంగా ప్రాఫిట్స్ కేవలం 1% పెరిగింది. ఇది ఉంటున్న వాల్యుయేషన్ కి ప్రాఫిట్ 1% పెరగడానికి లింక్ ఉండదు. అండ్ వీళ్ళు 11 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ టీవీఎస్ మోటార్స్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఇయర్ ఆన్ ఇయర్ లో 18% దగ్గరగా రెవెన్యూస్ పెరుగుతున్నాయి, మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ఇంప్రూవ్ అయ్యాయి. ఈసారి కూడా మార్జిన్స్ ఫ్రమ్ లాస్ట్ చాలా క్వార్టర్స్ నుంచి కూడా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. సో మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా రెవెన్యూస్ 18.4% పెరిగితే ప్రాఫిట్స్ 32.8% ఇంప్రూవ్ అయ్యాయి. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.